ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. And my speech and my preaching was not with enticing words of man's wisdom. విశ్వాసము అంటే మనము నిరీక్షించుచున్న వాటికై ఉన్న నిజస్వరూపము. ఏదైనా ఒక విషయంలో దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ, నా దేవుడు తప్పకుండా నా కొరకు ఈ కార్యమును నా జీవితంలో ఎప్పటికైనా సరే జరిగిస్తాడు అని ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉండటమే నిజమైన విశ్వాసం. అట్టి నిరీక్షణ విశ్వాసం దేవునిపై నీవు ఉంచగలిగితే తప్పకుండా అది నీ జీవితంలో నెరవేర్చుటకు నా దేవుడు ఎంతైనా సమర్థుడు, శక్తి కలిగినవాడు. కానీ చాలామంది విశ్వాసము ఎలా ఉంటుంది అంటే అది మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉంటుంది. వారు అంటారు కదా, పలానా వారి దగ్గరకు వెళితే నా పని సులువుగా జరిగిపోతుంది, ఈ దారి గుండా ఈ మార్గము గుండా వారిని కలిస్తే నా సమస్య అనేది తీరిపోతుంది అని. కానీ లేఖన భాగం సెలవిస్తుంది, మన విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనకూడదు. వారిపై నీవు ఎంత మాత్రమును ఆధారపడకూడదు. వారు నీ సమస్య తీర్చుతారులే అని ఎదురు చూడకూడదు. కేవలం నీవు చేయవలసింది ఏమిటి అంటే దేవుని యొక్క శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. దేవుని శక్తి ఏంటో నీవు నిజముగా ఎరిగిన వారైతే తప్పకుండా విశ్వాసముతో నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉంటావు. కానీ మనుషుల శక్తిని ఏమాత్రము ఆశ్రయించవు. వారి జ్ఞానాన్ని ఎంత మాత్రమును నీవు నమ్మవు. వారి సహాయమును వారి కొరకు అడగవు. దేవునిని ఆధారముగా చేసుకుని జీవించటమే విశ్వాసము కలిగి ఉండటము. ఈ మాటలు వినుచున్న నీవు ఇక నుండి అయినా మనుషుల జ్ఞానమును, వారి శక్తిని, వారి సంపదను ఆధారము చేసుకొనక దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ ఇవన్నీ నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడే నిన్ను చేయి విడిచిపెట్టకుండా జీవితకాలమంతా నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానం నాకై వందనాలు దేవా. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో నీ వాగ్దానం దగ్గరకు వచ్చినైనా నీ మాటలు వినుచున్నారో వారితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. ఇంకా ఎవరైతే అపనమ్మక స్థితిలో, అవిశ్వాసంతో, నీ యందు నమ్మక లేక తండ్రి ప్రభా నీ మీద ఆధారపడకుండానైనా మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, అట్టి వారితో మీరు మరి ఒకసారి మాట్లాడినందుకు వందనాలు దేవా. ఇక నుండి అయినా కేవలం మిమ్మల్ని ఆధారం చేసుకొని మీ జ్ఞానాన్ని, మీ శక్తిని, మీ బలమేంటో సమస్తము ఎరిగిన వారముగా ఉండి తండ్రి ప్రభా నాయన మీ యందు నమ్మిక, విశ్వాసము, నిరీక్షణ, నమ్మకము ఉంచి తండ్రి ప్రభా మా జీవితాన్ని కొనసాగించే కృపను దయచేయండి. ప్రార్థన అవస్థ కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను నాయన సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.